హలో ఎవ్రీవన్. ఈరోజు మనం సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అనగా కర్త మరియు కర్మ స్థితిలో ఉన్న సర్వనామాల గురించి తెలుసుకుందాం. సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ కర్త స్థితి సర్వనామాలు. వాక్యంలో కర్తగా సబ్జెక్ట్ ఉండే ప్రొనౌన్స్ను సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటారు. అంటే వాక్యంలో చర్య యాక్షన్ను చేసే వ్యక్తిని సూచిస్తాయి. వీటిని సాధారణంగా వాక్య ప్రారంభంలో ఉపయోగిస్తారు. కొన్నిసార్లు వాక్యం మధ్యలో కూడా వస్తాయి, కానీ సబ్జెక్ట్ పాత్రలో ఉంటాయి. ఉదాహరణలు ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే. ఎగ్జాంపుల్, హీ బ్రోక్ మై విండో గ్లాస్. అతడు నా కిటికీ గాజు పగలగొట్టాడు. ఇక్కడ హీ అనే ప్రొనౌన్ పనిని చేస్తున్నాడు కాబట్టి ఇది సబ్జెక్టివ్ ప్రొనౌన్. ఇప్పటి వరకు మనం కర్త స్థితి సర్వనామాలు అనగా సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అనగా కర్మస్థితి సర్వనామాల గురించి తెలుసుకుందాం. ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ వాక్యంలో ఆబ్జెక్ట్గా ఉండే ప్రొనౌన్స్ను ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటారు. అంటే చర్య ఫలితాన్ని పొందే వ్యక్తిని సూచిస్తాయి. వీటి స్థానము సాధారణంగా క్రియ వర్బ్ తర్వాత ఉంటుంది. వాక్యంలో ఆబ్జెక్ట్ పాత్ర పోషిస్తాయి. ఉదాహరణలు మీ, అజ్, యూ, హిమ్, హర్, ఇట్, దెమ్. ఎగ్జాంపుల్, మామ్ టోల్డ్ మీ ఏ స్టోరీ. అమ్మ నాకొక కథ చెప్పింది. ఇక్కడ మీ అనే ప్రొనౌన్ కథ విన్నవాడిగా ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. కంపారిజన్ టేబుల్. ఫంక్షన్ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్. First person singular I. Objective pronouns me. First person plural. Subjective pronouns we. Objective pronouns us. Second person singular and plural. Subjective pronouns you. Objective pronouns you. Third person singular male. Subjective pronouns he. Objective pronouns him. Third person singular female. Subjective pronouns she. Objective pronouns her. Third person singular neutral. Subjective pronouns it. Objective pronouns it. Third person plural. Subjective pronouns they. Objective pronouns them. సారాంశంగా సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ క్రియను చేసే వ్యక్తిని చూపుతాయి. హీ ప్లేస్ ద గిటార్. ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ క్రియ ఫలితాన్ని పొందే వ్యక్తిని చూపుతాయి. She called him. Thank you all for watching this video.